హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలు నరేష్ అఫీషియల్. ఈ వీడియో ఏంటి అని చెప్పి మీరు ముందు చూస్తారు. నేను ఇంట్రో చెప్పడం మర్చిపోయాను ఫస్ట్, సో ఇప్పుడు చెప్తున్నాను అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్. మార్నింగ్ 5 o'clockకే నిద్ర లేవాల్సి వచ్చింది. అది కూడా బ్యాండ్ సౌండ్ అవుతుంటే సరే ఎలాగో మేలుకో వచ్చింది, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అని చెప్పి పనులు స్టార్ట్ చేసేసాము. నా పనులేమో నేను చేస్తున్నాను, నాని పనులు నాని చేస్తున్నాడు. ఇలా మామిడి ఆకులు అన్నీ తీసేసినప్పుడు పాతవి 2 ఉంచాలంటారు. ఎందుకో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. ఎంత మంచి కళ వస్తుందో గుమ్మానికి మామిడి ఆకులు పెడితే. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇప్పుడు అన్ని పనులు చేసుకోవాలి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఏం చేస్తాను. చలో. సో అదనమాట, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కడప కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గేసేసుకున్నాను. ఒక పని అయిపోతుంది. అది అయిపోయిందంటే ఒక పక్క నాని పూజ చేస్తున్నాడు. పాపం నేను చెప్తూ ఉంటే ఇది వెయ్యు అది వెయ్యు అంటే ఎలాగో అలాగా కష్టపడి ప్రసాదం చేశాడు దేవుడికి. అది పెట్టేశాక మంచి కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసుకున్నాము. హారతి కూడా తీసేసుకుని ఉండే తర్వాత నాని టెంపుల్కి వెళ్ళాడు. ఎంత బాగా డెకరేట్ అయ్యిందో చూడండి గైస్. అసలు 2 కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడడానికి, అంత బాగా డెకరేట్ అయ్యింది. యాక్చువల్లీ ఈ ఇయర్ నేను కూడా మంచిగా బోనం తీద్దాము, పెళ్ళైనప్పటి నుంచి మనం లాస్ట్ ఇయర్ కూడా తీయలేదు అని చెప్పి నాని నేను ఇద్దరం ఫిక్స్ అయిపోయాము. అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము 2-3 days బ్యాక్ నుండి. బట్ అనుకోకుండా అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. బట్ ఏం చేస్తాము, ఈ జరిగిన మన మంచికే, దేవుడు అన్నీ మన మంచికే చేస్తాడు అని చెప్పి అలా సర్ది పెట్టుకున్నాము. అమ్మ వాళ్ళు కూడా వచ్చినుండే, వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి మీకు తర్వాత చెప్తాను. నేను అన్నీ తీసుకొని వచ్చింది పాపం. వచ్చే ఒక్క రోజుకైనా ఎన్ని తీసుకొని వస్తారో నేను అడగకపోయినా. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్, తలకాయ కూర, మటన్ కర్రీ ఏమో అమ్మ ఇంటి దగ్గర నుంచి వండి తీసుకొని వచ్చింది. అండ్ బ్లడ్ కూడా అది కూడా వండి తీసుకొని వచ్చింది. అండ్ పప్పుచారు చేశాను నేను. అందరం కూర్చొని మంచిగా తిన్నాము. ఇంటి దగ్గర నుంచి డాడీ కళ్ళు కూడా పంపించుండే. కళ్ళు ఇవన్నీ పెట్టుకొని తింటే ఏమన్నా ఉందా. అన్ని కర్రీస్ టేస్ట్ మస్తు కుదిరింది. కళ్ళుతో తింటే మస్తు ఉండే. మీలో ఎంతమందికి నల్లిబొక్క అంటే ఇష్టం? చిన్నప్పుడు మేమైతే దీనికోసం కొట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు ఎవ్వరు తినట్లేదు. తినేసి పడుకొని పోయాము. మంచిగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎలాగో గుడికి వెళ్ళలేకపోయాను, కనీసం మంచిగా రెడీ అయి కొన్ని ఫోటోలైనా దిగుదాము అని చెప్పి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను చేశాను, త్వరలో మీకు అప్లోడ్ చేసేస్తాను. అమ్మ, నాన్న, చెల్లి అందరూ రెడీ అయిపోయారు. అలా గుడికి వెళ్ళి చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి మీరే. లిటరలీ ఒక 2 kilometers వరకు అంత రష్ ఉంది. ఇసుకేస్తే నిజంగా రాలదేమో అంతమంది ఉన్నారు. డ్యాన్సులు, సింగింగ్ ఎంత బాగా జరిగిందో చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. నిజంగానే అంత బాగా అయ్యింది. అస్సలు అక్కడ తట్టుకోలేక బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాము మంచిగా. అండ్ ఇంటికి కూడా వచ్చేసాము. కొంచెం సేపు ఉండి ఇక్కడ నాని, చెల్లి కలిసి నా కోసం కేక్ ఆర్డర్ చేశారు. ఎందుకో మీరు గెస్ చేసేసేయండి. వద్దులేండి, నేనే చెప్పేస్తాను. అదేనండి, మనకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఎప్పుడో అయ్యారు, కానీ టైం లేకుండా సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసేసుకున్నాం. మేజర్గా మా మమ్మీ అండ్ చెల్లి రావడానికి ఇదే రీజన్ అనమాట. ముఖ్యంగా మా చెల్లి 1K సబ్స్క్రైబర్స్ అయితే నేను వచ్చి మరి నీకు సెలబ్రేట్ చేస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చి ఉండే. పాపం అనుకున్నట్టుగానే వచ్చింది. అంత దూరం నుంచి ట్రావెల్ చేసి నా కోసం వచ్చినందుకు ఎంత హ్యాపీగా ఉందో. నాకు ఇలా చిన్న చిన్నవి కూడా సెలబ్రేట్ చేస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో. ఐ లవ్ యూ ఆల్. నేను మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను. ఇదంతా మీ వల్లే సాధ్యమయ్యింది. మీరు కనుక లేకపోతే ఈరోజు నేను ఈ 1K సెలబ్రేషన్స్ అస్సలు చేసుకునేదాన్నే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలాగే మీ లవ్ చాలా చాలా నా మీద చూపించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న సెలబ్రేషన్, బుజ్జి సెలబ్రేషన్. ఎవరైనా మన కోసం ఇనిషియేటివ్ తీసుకొని, అది చిన్నదో పెద్దదో కానీ ఇలా సెలబ్రేట్ చేస్తే ఎంత బాగుంటుంది. ఫస్ట్ ముక్కొచ్చి మీకే అన్నమాట. మీ వల్లనే ఇదంతా కాబట్టి ఐ లవ్ యూ ఆల్. నా యూట్యూబ్ జర్నీ నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అని చెప్పి మీకు ఎప్పుడైనా నేను ఖచ్చితంగా వ్లాగ్ చేసి పెడతాను. ఎంత కష్టమో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం అనేది, అది నేను నా కళ్ళారా చూశాను. అది ఫేస్ చేస్తే కానీ దాని కష్టం విలువ తెలియదు అనమాట. వీళ్ళందరూ నాకు ఎంత బాగా సపోర్ట్ చేశారో. నా ఫ్యామిలీ లేకుంటే ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదాన్ని కాదు, ఇలా సెలబ్రేట్ చేసుకునే దాన్ని కూడా కాదు. అఫ్కోర్స్ మీరు లేకుంటే కూడా. మా మమ్మీ మాత్రం ఇక్కడ మేము సెలబ్రేషన్ చేసుకుంటే
కిందికి వెళ్ళిపోయింది, పలారం బండి వస్తుంది అని చెప్పి. మీరు కూడా చూసేయండి ఎంత బాగా సెలబ్రేట్ చేశారో. లిటరలీ నైట్ 2 o'clock వరకు సింగిల్ గ్యాప్ లేకుండా ఫుల్ ఆన్ డీజే సౌండ్, డాన్సులు, పలారం బండి పోతూనే ఉండే. ఎంత బాగా జరిగిందో నిజంగా. అందరికీ హ్యాపీ బోనాలు. ఐ థింక్ లాస్ట్ హైదరాబాద్లో ఇవే అనుకుంటారు బోనాలు, ఇంకా ఊర్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీ అన్ని కామెంట్స్ చదువుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇంత ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ అవుతారు అని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మన ఫ్యామిలీ చాలా గ్రో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.